నా పేరు మహమ్మద్ గౌస్ పాషా. అది ముత్తగూడెం గ్రామం, ఎద్రాపురం రెవెన్యూ పరిధిలో. నాకు 64, 66 సర్వే నంబర్లో భూమి కలదు. ఇక్కడ ప్రభుత్వం ఎన్హెచ్ పేరుతో ఏదైనా రోడ్ల విస్తరణ ఏదైనా చేస్తూ ఉందో మాకు కనీసం ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ ఇవ్వకుండా దౌర్జన్యంగా అక్రమంగా మా భూములు పట్టా భూమిలోకి వచ్చి రోడ్డు విస్తరణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఎందుకు ఆపుతున్నామంటే ఎదురుగా ఈ పట్టా భూములకు ఎదురుగానే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, దాన్ని ప్రొవిజన్ ఉన్నది కాబట్టి దాన్ని మీరు అటువైపు రోడ్డు మళ్లించమని మేము అనేక సార్లు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారిని అందరినీ కూడా కలిసి వారికి విన్నవించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. నైజాం నవాబు కాలం ఉన్నటువంటి నక్షాలో డొంక ఏదైతే ఉందో ఈ డొంక ఇది వదిలిపెట్టేసి దాన్ని రోడ్డు వేయకుండా మా పట్టా భూమిలో రోడ్డు విస్తరణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది దాన్ని అటువైపు విస్తరించుకోమని. కానీ పోలీస్ పహరాలో పోలీస్ బలగాల్ని దింపి దౌర్జన్యంగా అక్రమంగా మా పట్టా భూములకు వచ్చేసి వీళ్ళు రోడ్డు విస్తరణ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఎందాకైనా వెళ్తాము, మేము మా ప్రాణాలైనా పెడతాం, కానీ మా భూములు ఇచ్చిపెట్టడం లేదు. ఎందుకంటే మేము పంట పండించుకునే రైతులం, మేము వ్యాపారస్తులం కాదు. మేము వ్యాపారస్తులం అయితే ఇక్కడ కాకపోతే వాడిని దోపిడీ చేయొచ్చు, వాడిని కాకపోతే వీడిని దోపిడీ చేసుకైనా తినొచ్చు, కానీ మేము రెక్కల కష్టం చేసుకొని బతికేవాళ్ళం, రైతులం, పంటలు పండించేవాళ్ళం. అందుకోసం నేను చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల దగ్గర తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ దీన్ని ఆపకపోతే, తక్షణమే దీన్ని ఆపకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలకు గురవుతారు. దీనికి తప్పని మూల్యం చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి అధికారులకు, అనధికారులకు, ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తారు. 6 ఎకరాల 36 గుంటలు, అది దాని పక్కనే ఉన్నటువంటి రెవెన్యూ డొంకను వదిలేసి మా పట్టా భూమిలో రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మాకు నోటీస్ ఇవ్వలేదు, నోటిఫికేషన్ చేయలేదు, ఎక్విజిషన్ ప్రాసెస్ చేయలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. అంతర్జాతీయ దొంగల దోపిడి దొంగల్లాగా పోలీసుని అడ్డం పెట్టుకొని, అంతర్జాతీయ దోపిడీ దొంగల్లాగా అర్ధరాత్రి కాడ పోలీసులు, కాంట్రాక్టరు అందరూ మిలాఖతై మా పట్టా భూమిలో రోడ్డు వేస్తున్నారు. ఇది దుర్మార్గం. పక్కనే ప్రభుత్వ భూమి ఉన్నది, డొంకు ఉన్నది, ఒరిజినల్ డొంకు ఉన్నది, దాంట్లో నిర్మాణం చేసుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విలువైనటువంటి భూముల్లో రైతులకి నష్టం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు, మీరందరూ కూడా ధర్మాన్ని ఆలోచించండి. దీని పక్కనే రెవెన్యూ డొంకు ఉంది, రోడ్డు పక్కనే రెవెన్యూ డొంకు ఉన్నది. దాని పక్కనే 43 అడుగుల ప్రభుత్వ భూమి ఉన్నది, మొత్తం 77 అడుగులు ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని వదిలేసి మా పట్టా భూమిలో రోడ్డు నిర్మాణం చేస్తున్నారు, మమ్మల్ని వేదనకు గురి చేస్తున్నారు. వెంటనే నిలుపుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని, అధికారులని, పోలీస్ అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉరివి నుండి ఖమ్మంకి వచ్చే నేషనల్ హైవే 365A అనేది నిర్మిస్తున్నారు. ఈ ఏదులాపురం సర్వే నెంబర్ 66, 64లో పక్కనే ఒరిజినల్ డొంక్ ఉంది, రోడ్డు డొంక 33 అడుగుల డొంక్ ఉంది. ఆ డొంకలో ఎక్కడ కూడా రోడ్డు వేయకుండా రైతు భూమిలో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రైతు పట్టా భూమిలో, తరతరాలుగా ఉన్న భూమిలో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా రిప్రజెంటేషన్స్ చేసుకుంటూ వస్తున్నాం. కలెక్టర్ గారికి, మంత్రి గారికి, స్థానిక ఇంజనీరింగ్ అధికారులకు అందరూ కూడా రిప్రజెంటేషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ రెవెన్యూ డొంక ఇప్పటికీ కూడా అలాగే ఖాళీగా ఉంది, దాంట్లో వేసుకోవచ్చు. అలాగే రెవెన్యూ డొంక పక్కన కూడా ఖాళీ స్థలం ఉంది, ఆ స్థలం ప్రభుత్వ స్థలం ఉంది, దాంట్లో కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా ఒక రైతు భూమిలోకి వేయడం అనేది అన్యాయం అని చెప్పేసి మేము చెప్తున్నాం. రాత్రి ఒక 100 మంది దాకా పోలీసులతోటి మిషనరు, ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దౌర్జన్యంగా ఇవన్నీ కలిపి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు కూడా ఆపుతామని చెప్పి మళ్ళీ పోలీసు వారిని కూడా తీసుకొచ్చి దౌర్జన్యంగా రైతు భూమిలో చేస్తున్నారు, పట్టా భూమిలో చేస్తున్నారు. ఇది చాలా అనైతికం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా
కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం కూడా రైతుకి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రోడ్డు వేసుకోవాలని చెప్తున్నారు. దానికి విరుద్ధంగా ఈరోజు ఏదైతే చేస్తున్నారో ఇది రైతుల మీద గొడ్డలి పెట్టు లాంటిది. రైతు భూమిని నమ్ముకునే రైతు మీద గొడ్డలి పెట్టి పెట్టడం, భూమిని నమ్ముకున్న రైతుని అన్యాయం చేయడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా ఈ పనులు ఆపేసి తక్షణం ఆపేసి అది పరిశీలించి ఏదైతే డొంక ఒరిజినల్ డొంక ఉందో ఆ డొంకని సెంటర్ చేసుకొని వేసుకుంటే మేము ఎవరు అభ్యంతరం పెట్టరు. ఇంకా ఏంటంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు, రోడ్డు విస్తరణకు కూడా ఎవరు ఆటంకం కాదు. రోడ్డు విస్తరణ జరగాలంటాం, అభివృద్ధి జరగాలంటాం, రోడ్లు రావాలని కూడా అంటాం. అలాగే మేము చాలా రోడ్లు కూడా గతంలో ఇచ్చాం, మా పొలాల పక్కన అన్ని చోట్ల కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఇవ్వడానికి అలాంటి మాకు అభ్యంతరం లేదు. కానీ ఎక్కడైతే డొంక ఉందో డొంకని పూర్తిగా ఇడిచిపెట్టి వేస్తున్నారు, దీన్ని మనం ఇది చేస్తున్నాం.